అందరూ అలా దోసుకోవట్లేదు, రాజకీయంగా దోసుకోవట్లేదు కదా. ఇండస్ట్రీ నుంచి సంపాదించుకుంటుండు, ఆయన కష్టపడుతుండు, మళ్ళీ దీంతో పెడతాడు, మళ్ళీ దాంతో నుంచి ప్రజలకు ఎంత మంచి చేయాలో చేస్తాం. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్ళారు, పరిపాలన ఎలా అనిపిస్తుంది సార్? పరిపాలన బాగుందండి. ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో బాగానే చేస్తున్నారు, ప్రజలకి అందుబాటులోనే ఉన్నారు. వాళ్ళు అనుకున్నంత ఈజీ కాదు, ఇప్పుడు బ్రహ్మాండంగా చేస్తా వస్తున్నారు, 1 by 1 చేసుకుంటూ వస్తారు. ఆ పథకాలు ఏదో అయినాయి అంటే కాని వాళ్ళు ఎన్నో రకరకాలుగా అనుకుంటా ఉంటారు. చేసేవాడు తెలుసుద్ది, దున్నేవాడికి తెలుసుద్ది, పైనుండి రాళ్ళు వేసే వాళ్ళకి ఏం తెలుసుద్ది. సార్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు గతంలోనే మీకు సినిమా ఇండస్ట్రీ అంటున్నారు కాబట్టి ఎంతో మందికి సహాయం చేశారు ఆయన చేత్తో, చేశాడు. ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నాడు అంటారా? చేస్తారు, ఆయన ఎందుకు చేయకుంటేనే ఇట్లా జరుగుతుందా? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉంటుంది, రాజకీయం ఉంటది. ఈడ పరిపాలన ప్రజలకు సేవలు చేస్తాడు. సినిమా ఇండస్ట్రీ సినిమా వాళ్ళకి ఆ కళ అనేది అది ఎక్కడ పోదు, అది అట్లే ఉంటది, కానీ అందరికి చేస్తా ఉంటాడు. సార్ మీ సినిమా ఇండస్ట్రీ నుంచి మరి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా మంచిది, చాలా దగ్గర నుండి కూడా తెలుసుకుంటాడు కదా. ఇప్పుడు సినిమా వాళ్ళకి రాజకీయం తెలియదని చాలా మంది ఎగతాళి వేశారు. ఆల్రెడీ తెలుసుకున్నప్పుడు ఇంకా మంచిగా జరుగుతుంది కదా, మంచిగా చేస్తాడు కదా. చెడు ఎందుకు చేస్తాడు? అది పడనోళ్ళు ఎన్నో రకరకాలుగా అంటా ఉంటారు, అయిన కరెక్ట్ కాదు కదా. ప్రజలకు తెలుసు అన్ని, ఎవరు మంచి చేస్తారు ఎవరు చేస్తారు అనేది. సార్ పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంత ప్రజలు అంటే కొండల్లో బతికే ప్రజలు ఉంటారు కదా సార్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రోడ్లు వేయడాలు, డ్రైనేజీలు, వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కల్పించారు. అందుకే కదా చావులు అనేవి. ఇప్పుడు పట్టణాభివృద్ధి శాఖ తీసుకున్నది ఎందుకు? అవన్నీ మంచిగా చేయడం కోసమే, ప్రజలకు వెనకబడిన ప్రాంతాలలో ముందుకు తీసుకురావడం కోసం ఆయన శాఖ కూడా తీసుకున్నది. ఆయన తమ్ముడు చేయకుండా కూడా ఎందుకు తీసుకున్నాడు అంటే, ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, చాలా వెనకబడి 9 ఏళ్ళు మామూలుగా ప్రతిపక్షంలో లేకుండా, పార్టీ లేకుండా తిరిగాడు, అన్ని ఊర్లలో తిరిగాడు కాబట్టి దాని మీద వస్తారు పంచాయతీ. అందుకు చేసేయడానికంటే తెలుసుకోవడానికి ఇంకా ఆయన విషయం అనేది ఈజీ తెలిసిపోతా ఉంటది కదా ఆయనకి. ఇంకా సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తాజాగా చూసుకుంటే కర్నూలు జిల్లా పర్యటనలో గ్రామానికి కొనిదల అని పేరు పెట్టారని చెప్పి 50 లక్షల రూపాయలు సొంత జోబులో డబ్బులు ఇచ్చారు. పెడతాడు పెట్టిన వాళ్ళు చాలా మంది పెట్టారు, అట్లా చాలా ఎన్టీఆర్ ఊరుంది అట్లా పెట్టుకుంటారు. అదే వైఎస్ఆర్ నగర్ ఉంది, వైఎస్ఆర్ ఊరుంది, ఎన్ని పేర్లు అనేది నాయకుల పేర్లు పెట్టుకోవడం తప్పే ఉంది. అది ఎవరైనా ప్రజలు ఇష్టప్రకారం నడుస్తుంది. ప్రజలందరూ ఒకటి ఓకే అనుకుంటే ఆ ఊరు గ్రామం ఒకటి, ఆ ఊరు పేరు పెట్టుకుంటారు, తప్పే ఉంది. అటువంటి గ్రామానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయలు సొంత ట్రస్ట్ నుంచి తన జోబులో డబ్బులు ఇచ్చాడు, ఎలా ఫీల్ అవుతున్నారు సార్? పెడతారు, మంచిదే కదా, మంచి సంతోషమే కదా. అది అంటే యాక్చువల్లీ ప్రజాధనాన్ని ఉపయోగించవచ్చు, నిధులు పెడుతున్నాడు కదా, సొంత నిధులు పెడుతున్నారు. అందరూ అలా దోసుకోవట్లేదు, రాజకీయంగా దోసుకోవట్లేదు కదా. ఇండస్ట్రీ నుంచి సంపాదించుకుంటుండు, ఆయన కష్టపడుతుండు, మళ్ళీ దీంతో పెడతాడు, మళ్ళీ దాంతో నుంచి ప్రజలకు ఎంత మంచి చేయాలో చేస్తా ఉంటాడు. సార్ మీరు పవన్ కళ్యాణ్ గారితో కొంచెం దగ్గరగా ఏదో విషయంలో పనిచేసి ఉంటారు కదా, మీకు మెయిన్ గా ఆయన దగ్గర నుండి మీరు నేర్చుకున్నది ఏంటి సార్? నేనేం నేర్చుకుంటా, సినిమా గురించి మాత్రం తెలుసు కదా, మనం ఆయన దగ్గర మనం ఏం చేస్తాం, అంత పెద్ద వాళ్ళం ఆయన దగ్గర చేస్తున్నాం, మనం చిన్న మనమే కదా, ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చేన్నాం. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ రాజకీయం మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? మంచిదండి, మంచిగా జరుగుతుంది, ఎందుకంటే ఆయనకు అభిప్రాయం అనేది ఉంటది. ఇప్పుడు రాబోయే కాలంలో చాలా ముందుకు వెళ్ళిపోతారు. అది అనుకోవటం కాని వాళ్ళు ఎన్నో రకరకాలు అంటారు, అవన్నీ ఎవరు ప్రజలు పట్టించుకోలేదు. సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? అయిన తర్వాత కూటమి ఎట్లా కూర్చొని నాయకులు కూర్చొని కూటమి కేటాయించాలి తప్ప ఎచ్చం మనం అనుకుని ప్రజలు అనుకుని సీఎం కావాలంటే అది కరెక్ట్ కాదు అసలు. అది కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఆల్రెడీ సీట్లు ఆయనకు 18 సీట్లు వచ్చింది, ఎట్లా సీఎం అవుతారని ఆలోచిస్తారు. ఒకవేళ మెజార్టీ పీపుల్ ఉంటారు, ఆ మెజార్టీ పీపుల్ ని బట్టే సీఎం అవుతారు ఎవరైనా, అది పురాణ కాదు, ఏ పార్టీ అయినా. ఫైనల్ గా అయితే పరిపాలన బాగుందంటారా? బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది లేదు. కూటమి ప్రభుత్వం వల్ల ముందుకు బాగానే నడుపుతుంది. నెక్స్ట్ గా గవర్నమెంట్ వేరే వచ్చుద్ది రాదు, ఇదైతే ఉంటది, మళ్ళీ గెలుస్తుంది 100%, 200% గెలుస్తాం.